హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఆసియా, పశ్చిమాసియాలో ముఖ్యంగా రణరంగంగా మారుతుంది గత కొద్ది రోజులుగా. ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక రణరంగంగా మారిపోయింది. ఒక మారణ హోమం అనేది ఉంది. ఎప్పుడే గాని ఫ్రెండ్స్ యుద్ధంలో ఎక్కడా గూడా వాస్తవాలు బయటకు రానివ్వరు. ఇక్కడ 10,000 మంది చచ్చిపోయినా, 10 మంది చచ్చిపోయారని గూడా చెప్పరు. అంటే అట్లా ఈ ముఖ్యంగా ఈ వెస్టర్న్ మీడియా అనేది అట్లా మ్యానిపులేట్ చేస్తుంది. అలాంటి వార్తలు రాస్తారు. అసలు ఇదంతా నిజమా? అంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునేంత టైం ఉండదు. సో, ఈ విధంగా సైకలాజికల్ వార్‌ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ ఇట్లా రకరకాలుంటాయి. సో, ఈ విధంగా జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ 9వ రోజు అంటే ఈ రోజు గూడా యుద్ధం జరుగుతుంది విపరీతంగా. నిన్న రాత్రి అమెరికా వాళ్ళ సైనికులు చనిపోయినందుకు గాను ఇరాన్ మీద దాడులు చేస్తుంది. అప్పుడు ఇరాన్ సైలెంట్‌గుందా? ఇరాన్ గూడా ప్లాన్ జేసి దాడులు చేస్తుంది. ఒక విషయం ఏందంటే ఆ మధ్య వెస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో సుమారు 1,00,00,000 మంది వరకు భారతీయులుంటారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి రెమిటెన్స్ ఒక $13,00,000 పైనే మనకొస్తాయి. అంటే 13,00,000కు పైగా డాలర్లు మన ఇండియాకొస్తాయన్నమాట. $155 బిలియన్ అంటే సుమారు ఒక 13,00,000 ఆహ్, రూపాయలు, 13,00,000 కోట్ల మన ఇండియాకొస్తాయి. సరే ఇక్కడ ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్ నుంచే సుమారు 5,00,000 కోట్లొస్తాయి మన ఇండియాకి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాంతం. మన భారతీయులున్నారు. 1,00,00,000 మంది వరకున్నారు. కొంతమంది పౌరసత్వం ఉన్నవాళ్ళున్నారు. ఇంకా పౌరసత్వం లేకుండా జస్ట్ వర్క్ బేస్డ్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇంకా చాలా మందున్నారు. కానీ మొత్తం మీద ఒకానొక టైంలో మన భారతదేశంలో ఒక్క రూపాయి గూడా మరి ఒక్క రూపాయి గూడా విదేశీ మారక నిల్వలు లేకపోయిన సందర్భంలో గూడా అలాంటి వాళ్ళే ఇలా ఈ భారతదేశాన్ని కాపాడిన సందర్భం ఉంది ఒక టైంలో. కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళందరిని తీసుకొచ్చినా 1,00,00,000 మందికి మనం ఉపాధి కల్పించలేము. ఇలాంటి పరిస్థితిలో మన భారతదేశం ఉంది. అంతెందుకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పొజిషన్‌లో కూడా మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి లేవు. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి యుద్ధం మరి తిరిగి మొత్తం మన భారతదేశం కూడా అందులో ఎంటర్ అయ్యే పరిస్థితి వస్తుందా? మరి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో ఎంటర్ కాకుండా మరి తటస్థంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఒక రష్యా, ఉక్రెయిన్ వార్‌లో ఈ నాటో దేశాలన్నీ ఏ విధంగా అయితే ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేస్తూ రష్యాని బలహీనపరచాలని చూస్తున్నాయో, అదే విధంగా ఈ రష్యా, చైనాలు కూడా ఇరాన్‌కి సపోర్ట్ చేస్తూ అటు అమెరికాని బలహీనపరచాలని చూస్తున్నాయి. ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని సమస్యలకు కారణం అమెరికానే. అమెరికా అంత దరిద్రపు నాకు తెలిసి నన్నడిగితే ఈ ప్రపంచంలో భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైన శత్రు దేశం ఏదైనా ఉంది అంటే నేను అమెరికానే చెప్తా. ఎందుకో తెలుసా? ఈ చైనా కంటే, పాకిస్తాన్ కంటే అందరికంటే డేంజర్ ఏదైనా ఉందంటే అది అమెరికానే. తన అవసరాల కోసం రాజ్యాన్ని పడగొట్టడం, అంటే వ్యక్తుల్ని పడగొట్టడము, ఆ దేశాన్ని కబ్జా చేసుకోవడం అంటే ఇంత దారుణంగా ఒక వీధి రౌడీలా ప్రవర్తించే దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం అమెరికా మాత్రమే. సో, మన భారతదేశం ఎదుగుతున్న దేశం. యుద్ధాల్లో ఎంటర్ అయితే గనక ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి ప్రజల జీవన ప్రమాణ స్థాయిలు పడిపోతాయన్న ఒక భయంతో అంత తొందరగా యుద్ధాల్లోకి దిగవు దేశాలు. అమెరికా ఏదంటే తన యొక్క ఆధిపత్యము, తన యొక్క సామ్రాజ్యవాద ధోరణితో ఇతర దేశాలను ఆక్రమించుకుందాం, లేదంటే వీలైతే అక్కడ ఏదైనా వనరుంటే దోచుకుందాం అనే ఆలోచనతో ఉంటాయి. ఇట్లా అమెరికా అంత ప్రమాదకరమైన దేశం ఇంకో దేశం లేదని నేను చెప్తున్నా. ఇది మీ అందరికి గూడా తెలుసు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఏదైనా వార్తొచ్చిందంటూ ఆ వార్త గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వార్త మీకెలా అనిపించిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా ప్రతిరోజు మరి మిడిల్ ఈస్ట్‌కి సంబంధించి గాని, వార్ అప్డేట్స్ గాని, జియో పాలిటిక్స్ గాని ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే మీరు ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.